ఈరోజు క్రోధీనామ సంవత్సరము పాల్గొన మాసము స్వాతి నక్షత్రము. క్రోధీనామ సంవత్సరంలో చిట్ట చివరిగా వచ్చే స్వాతి నక్షత్రం రోజున ఇక నుండి మనం ప్రతి స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ అనంతరము సుదర్శన హోమం అనేది ప్రారంభించడం జరిగింది. మరి ఈ సుదర్శన హోమం జరిగితే ఇంట్లో ఉండే రోగ భయాలే కానీ, చోర భయాలే కానీ, అగ్ని భయ ఎక్కడెక్కడో మనం చూస్తున్నాం, హైదరాబాద్లో కానీ ఎక్కడో బెంగాల్లో కానీ అగ్ని భయాలు బాగా జరుగుతున్నాయి. అవన్నీ తొలగిపోవాలని చెప్పి మన ఇంట్లో మాత్రమే కాకుండా లోకా సమస్త సుఖినో భవంతు, లోకమంతా శాంతంగా సుఖంగా ఉండాలని ఆ లక్ష్మీనారసింహ స్వామిని వేడుకుంటూ మనం ఈ రోజు నుండి ప్రతి స్వాతి నక్షత్రం రోజు సుదర్శన హోమం చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ హోమం ప్రారంభించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా నారసింహస్వామి వారిని కోరుకుంటే ఏం జరుగుతుందంటే ఇల్లు భూముల యొక్క తగాదాలన్నీ తొలగిపోతాయట. అందుకని చెప్పి ప్రత్యేకించి ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ సుదర్శన హోమం అనేది చేయడం జరుగుతుంది. అందుకే ఇక మనం ఇక్కడ సుదర్శన హోమం ప్రారంభిస్తున్నాం.